హాయ్ హలో వెల్కమ్ టు కేఆర్ టీవీ. ప్రస్తుతం తెలంగాణలో రియల్ ఎస్టేట్ డమాలంది. ఎందుకు, దీనికి గల కారణాలు ఏంటి అనేది అందరూ విశ్లేషించే పనిలో ఉన్నారు. తెలంగాణకు సంబంధించి ఇన్ఫ్లేషన్ 0.55%, ప్రతి స్టేట్లో 3.5, 4, 5, 6, బాంబే లాంటి స్టేట్స్లో అయితే 8 కూడా ఉంది. సో ఇదే పరిస్థితుల్లో తెలంగాణలో ఇన్ఫ్లేషన్ 0.55%కి పడిపోయింది. తెలంగాణలో రెవెన్యూకి సంబంధించి రియల్ ఎస్టేట్ వ్యవస్థ కావచ్చు, కన్స్ట్రక్షన్ వ్యవస్థ కావచ్చు, మొత్తం కొలాప్స్ అయిపోయిన పరిస్థితి. వీటన్నిటికీ కారణం హైడ్రానే చేస్తుంది. హైడ్రా వల్లనే రియల్ ఎస్టేట్ పడిపోయింది అని రియల్ ఎస్టేట్ ఏజెంట్లు ఎంత మాట్లాడినా ఇక్కడ దానివల్ల కాదు. గత కొన్నేళ్లగా రియల్ ఎస్టేట్ ఫ్రాడ్స్, రియల్ ఎస్టేట్ చీటర్స్ ఎప్పుడైతే మార్కెట్లోకి ఎంటర్ అయ్యారో, ఎప్పుడైతే ట్రెడిషనల్ రియల్టర్స్ పోయి ఒక చీటర్స్ సంస్కృతి ఎప్పుడైతే వచ్చిందో అప్పటి నుంచి మొత్తం తెలంగాణలో ఉన్న రియల్ ఎస్టేట్ అయితే డమాల్ అయిపోయింది. ఇక్కడ సంధ్యా శ్రీధర్రావుకి అంత సీన్ ఉందా? సంధ్యా శ్రీధర్రావు అసలు ఆస్తి ఎంత? సంధ్యా శ్రీధర్రావుకి సంబంధించిన వ్యవహారం ఏంటి అని చూసుకుంటే, సంధ్యా శ్రీధర్రావుకి సంబంధించి కొన్ని లక్షల కోట్ల రూపాయల ల్యాండ్ మాఫియా చేశాడు ఈయన. సో ఈయన పుట్టుక మోసంతోనే మొదలైంది. ఈ రోజుకి మోసాలు, బెదిరింపులు, ప్రభుత్వాన్ని మేనేజ్ చేయడాలు, తన్నులు తిండాలు, పరువు పోగొట్టుకోవడాలు, చెప్పు దెబ్బలు తిండాలు, బెదిరింపులు, ఇవే జరుగుతుంది సంధ్యా శ్రీధర్ బాబు విషయంలో. సో డబ్బు ఉంటే ఏదైనా జరగచ్చు, ఏదైనా చెయ్యొచ్చు అని ప్రత్యక్ష ఉదాహరణ ఎవరైనా ఉన్నారంటే సంధ్యా శ్రీధర్ బాబు. ఈయన మొత్తం రియల్ మాఫియా నడిపిస్తున్నాడు తెలంగాణ స్టేట్లో. సో తెలంగాణ స్టేట్ కన్నా ముఖ్యంగా 3 కమిషనరేట్ పరిధుల్లో, సైబరాబాద్ కావచ్చు, హైదరాబాద్ కమిషనరేట్ కావచ్చు, లేదంటే అటు రాచకొండ కమిషనరేట్ కావచ్చు, 3 కమిషనరేట్లకు సంబంధించి ఈయనకి మీద కొన్ని వందల కేసులు ఉన్నాయి. సేమ్ టైం సివిల్ కోర్టుల్లో కొన్ని వందల కేసులు పెండింగ్లో ఉన్నాయి. మా ఆస్తి కబ్జా చేశాడు, మా భూమి కబ్జా చేశాడు, మా ల్యాండ్ లిటిగేషన్ చేశాడు, నాకు ఆస్తి అమ్ముతా అని చెప్పి డబ్బులు తీసుకున్నాడు, నాకు ప్రాపర్టీ అమ్ముతా అని డబ్బులు తీసుకున్నాడు అని చెప్పి కొన్ని వందల కేసులు ఉన్నాయి. అయినా కూడా ప్రభుత్వాలు పట్టించుకోని పరిస్థితి. గత ప్రభుత్వంలో 8 ఏళ్ళు 7 ఏళ్ల పాటు యథేచ్ఛగా రియల్ ఎస్టేట్ పేరుతో మోసాలకు పాల్పడిన సంధ్యా శ్రీధర్రావు ఇప్పుడు కాంగ్రెస్ ప్రభుత్వం రాగానే, అంటే గత ప్రభుత్వంలో బీఆర్ఎస్ పార్టీతో చెడింది. సో చెడిన తర్వాత నన్ను ఫోన్ ట్యాపింగ్ చేస్తున్నారని చెప్పి ఈ ప్రభుత్వం ఏర్పడంగానే రేవంత్ రెడ్డిని కలవడము, నాకు రేవంత్ రెడ్డి అత్యంత సన్నిహితుడు, నా సూట్ కేసుల వల్లే రేవంత్ రెడ్డి గెలిచాడు, సీఎంగా నేనే చేశాను అని చెప్పుకు తిరుగుతూ, సేమ్ టైం ఇదే రియల్ ఫ్రాడ్స్కి పాల్పడుతూ రేవంత్ రెడ్డి అడ్డం పెట్టుకొని సంధ్యా శ్రీధర్రావు చాలా అక్రమాలకు పాల్పడుతున్నారు. ఇదే క్రమంలో గచ్చిబౌలి పోలీస్ స్టేషన్ ఎదురుగుండా ఉన్న ల్యాండ్కి సంబంధించి కూడా చాలా అవకతవకలు ఉన్నాయి. దాంట్లో ఆ వెంచర్ లేఅవుట్ మొత్తాన్ని కబ్జా పెట్టి దాంట్లో ఉన్న ల్యాండ్ ఓనర్స్ అందరినీ భయపెడుతున్నారని చెప్పేసి రీసెంట్ టైమ్స్లో గొడవలు జరుగుతున్నాయి. సో ఇది ఈ రోజు బయటపడింది. ఇది ఈ నెల, అది కిందటి నెల ఇంకొక స్టోరీ, అంతకు ముందర నెల ఇంకొక స్టోరీ. సో ఆయన కట్టిన కన్స్ట్రక్షన్స్ అన్నీ ఇల్లీగల్ అని కోర్టుల్లో కేసులు నడుస్తున్నాయి. ఆయన అక్రమంగా ఆస్తులు అమ్మాడు, అక్రమంగా అంటే వేరే వాళ్ళకి సంబంధించిన ఆస్తులు కూడా మా పేరు మీద అమ్మేశాడు, లేదంటే డబ్బులు తీసుకొని సేల్ డీడ్ రాశాడు కానీ రిజిస్ట్రేషన్ చేసి రెవెన్యూ రికార్డ్స్లోకి మాకు ట్రాన్స్ఫర్ చేయట్లేదని చెప్పి రకరకాలు రెవెన్యూలో ఉండాల్సిన లొసుగులన్నింటినీ వాడుకొని ఎక్కడికక్కడ లక్షల కోట్ల రూపాయల స్కామ్ చేశారు. మనం చూసుకుంటే సాహితీకి సంబంధించి 1500 కోట్ల స్కామే జరిగింది. తర్వాత కొన్ని కంపెనీస్కి సంబంధించి, రియల్ కంపెనీస్కి సంబంధించి 100 కోట్ల స్కాములు జరిగితే సంధ్యా శ్రీధర్రావుకి సంబంధించి 1,00,000 కోట్ల పైబడిన స్కామ్. సో ఈయన 1,00,000 కోట్లు ఎక్కడి నుంచి స్కామ్ చేశాడరా అంటే కెనడా నుంచి అవ్వచ్చు, యుఎస్ నుంచి అవ్వచ్చు, ఆస్ట్రేలియా నుంచి అవ్వచ్చు, దుబాయ్ నుంచి అవ్వచ్చు, ఎన్ఆర్ఐలు ఎవరైతే ఉన్నారో వాళ్ళు తెలంగాణలో ఇన్వెస్ట్ చేద్దామంటే ఫస్ట్ ప్రైమ్ లొకాలిటీస్లో ప్రీమియం ప్రాపర్టీస్ అమ్మేది సంధ్యా శ్రీధర్రావే. ఎందుకంటే ఆ ల్యాండ్ని గత ప్రభుత్వ పెద్దల అండదండలతో దక్కించుకొని వాటిలో పెద్ద పెద్ద కన్స్ట్రక్షన్స్ చేసి వాటిలో కోర్టు కేసులున్నా, ఈడీ కేసులున్నా, సిబిఐ వేరే రకరకాల కేసెస్ ఉన్నా కూడా వాటిని అన్నింటినీ మేనేజ్ చేసుకుంటూ, వ్యవస్థల్ని మేనేజ్ చేసుకుంటూ వాటన్నిటినీ ఎన్ఆర్ఐస్కి అంటగట్టిన పరిస్థితి. వాళ్ళందరూ కోర్టుల చుట్టూ తిరుగుతున్నారు. అసలు హైదరాబాద్లో ఇన్వెస్ట్మెంట్ చేయడమే ఒక దండగా అనే పరిస్థితుల్లోకి వచ్చేసారు. సో ఇక్కడ రియల్ ఎస్టేట్ విషయం పక్కన పెడితే ఈయన నేర చరిత్ర గురించి చూసుకుందాం ఒకసారి. ఈయన నేర చరిత్రకు సంబంధించి చూస్తే ఈయన జీవితంలో జరిగిన ఒక అతిపెద్ద దరిద్రం ఏంటంటే, ఒక 100 కిలోలు ఉండే బౌన్సర్ వచ్చి ఈయన పైన రేప్ కేసు పెట్టాడు. నన్ను రేప్ చేయడానికి ప్రయత్నించాడు సంధ్యా శ్రీధర్రావు, నన్ను రేప్ చేయడానికి, అంటే ఒక మగ వ్యక్తి ఇంకో మగ వ్యక్తిని రేప్ చేయడానికి ప్రయత్నించాడు అంటే ఈయన కల్చర్ ఎలాంటిది, ఈయన నేచర్ ఎలాంటిది, ఈయన ఎంతటి దారుణమైన పరిస్థితుల్లో ఉన్నాడు అనేది చూడొచ్చు. సో ఇక్కడ ఎఫ్ఐఆర్ నెంబర్స్ ఉన్నాయి, సీరియల్ వారీగా చూసుకుందాం. దగ్గర 40-50 కేసెస్ ఉన్నాయి. మనకి కేఆర్ టీవీకి అందుబాటులో ఉన్నంత వరకు ఎఫ్ఐఆర్ నెంబర్స్ చూసుకుంటే మేము స్క్రీన్ పైన డిస్ప్లే చేస్తాము. 119/2014 భానోద్ జానయ్య,
సో మొబైల్ నెంబర్తో సహా పోలీస్ స్టేషన్లో 427, 447, 506 ఐపీసీ. తర్వాత రాయదుర్గం పిఎస్లో ఉంది. అది ఎప్పుడు 2024, 23, 22, 21 ఇట్లా సంవత్సరాల వారీగా 2018 నుంచి ఈయన పైన ఉన్న కేసులు చిట్టా ఇది. సో దీంట్లో బాధితులు వాళ్ళు పెట్టిన పోలీస్ స్టేషన్ల కంప్లైంట్లు. సో మాదాపూర్, రాయదుర్గం, గచ్చిబౌలి, జూబ్లీహిల్స్, రాజేంద్ర నగర్, గచ్చిబౌలి, కూకట్పల్లి, హైదరాబాద్, గచ్చిబౌలి, సనత్ నగర్, గచ్చిబౌలి, రాయదుర్గం, గచ్చిబౌలి, మియాపూర్, గచ్చిబౌలి, రాయదుర్గం, నార్సింగి, కంప్లీట్గా సిటీలో ఉన్న 3 కమిషనరేట్లకు సంబంధించిన అన్ని పోలీస్ స్టేషన్స్లో ఈయన పైన కేసులు ఉన్న పరిస్థితి. సో అసలు ఈయన ఎవరు ఏమీ చేయలేని అంత పరిస్థితుల్లో ప్రభుత్వాలు ఉన్నాయా అంటే సిసిఎస్లో కూడా కేసులేని, సిసిఎస్లో కేసులేని, జూబ్లీహిల్స్, గచ్చిబౌలి, సిసిఎస్, జూబ్లీహిల్స్, మలక్పేట్. సో కంప్లీట్గా 3 కార్పొరేషన్లు అంటే 3 కమిషనరేట్లని కవర్ చేసిన ఒక అతిపెద్ద చీటర్ అనమాట తెలంగాణలో. రియల్ ఎస్టేట్ మాఫియాకి సంబంధించిన ఒక అతిపెద్ద క్రిమినల్. సో ఈ క్రిమినల్ని ఎవరు కాపాడుతున్నారు అంటే ప్రభుత్వాలే కాపాడుతున్నాయి. సో గత ప్రభుత్వాలు కాపాడుతూ వచ్చినాయి. అక్రమంగా కొన్ని వేల కోట్ల ఆస్తులు సంపాదించాడు. ఆ తర్వాత చాలామంది నిరుపేదల ఆస్తులను కూడా దోచుకున్న పరిస్థితి. సో వాళ్ళు నోరెత్తకుండా వాళ్ళకేదో 100 రూపాయల ఆస్తిని 10 రూపాయలు పడేసి తెచ్చుకున్న పరిస్థితి. దాని తర్వాత నిన్న రీసెంట్ టైమ్స్లో నీ పైన క్షుద్ర పూజలు చేపిస్తున్న మాగంటి గోపీనాథ్ని నేనే చంపించాను పూజలు చేయించి, సో నీ గతి కూడా అదే, నిన్ను కూడా నేను చంపిస్తాను అని చెప్పేసి ఆయన ఆడియో రికార్డ్ ఒకటి బయటపడింది. సేమ్ టైం బాధితులైతే కొన్ని వందల మంది మీడియా ఛానల్స్ అప్రోచ్ అవుతున్నారు, పోలీస్ స్టేషన్కి అప్రోచ్ అవుతున్నారు. కానీ ఎలాంటి యాక్షను సంజయ్ శ్రీధర్రావు పైన లేని పరిస్థితి. ఎందుకు అంటే ఆయన ప్రభుత్వాల అండదండలు ఉన్నాయి, రేవంత్ రెడ్డి అండదండలు ఉన్నాయి. ఈయన గతంలో చాలామంది పెద్ద వాళ్ళని, చిరంజీవి రెండో కూతురికి రోడ్ నెంబర్ 36లో ఒక ఇల్లు కొందామని చెప్పి 50 కోట్ల రూపాయలు ఈయనకి ట్రాన్స్ఫర్ చేస్తే ఈయన దగ్గర 8 నెలల పాటు ఆ ప్రాపర్టీని ఆయనకి అమ్మకుండా, నందగిరి హిల్స్లో అమ్మకుండా నానా టార్చర్ చేసిన పరిస్థితి. అప్పుడు కూడా ప్రభుత్వాల ఇన్ఫ్లుయెన్స్తో చిరంజీవి ఆ ప్రాపర్టీని దక్కించుకున్నారని చెప్పి ఒక టాక్ ఉంది. ఎందుకంటే పెద్దోళ్ళు బయటపడరు కాబట్టి ఇవన్నీ బయటికి రాలేదు. సో మనం ఎంక్వైరీ చేసి ఇన్వెస్టిగేట్ చేస్తే కొన్ని విషయాలు అయితే బయటకు వచ్చినాయి. దాని తర్వాత అమితాబ్ బచ్చన్కి సంబంధించిన వియ్యంకుడు కేసులో కూడా ఈయన తీహార్ జైల్లో దగ్గర 55 రోజుల పాటు తీహార్ జైల్లో ఉన్నారు. టీవీ5కి సంబంధించి సాంబశివరావు గారికి సంబంధించిన ఇష్యూలో కూడా ఆయనను బ్లాక్మెయిల్ చేసి బెదిరించి ఆయన ఇబ్బంది పెట్టిన పరిస్థితి. సో ఇట్లా ఈయన హిస్టరీ చూసుకుంటే గత 3 ఏళ్ల నుంచి కంప్లీట్ క్రైమ్ హిస్టరీ. దాంతోపాటు నా పైనే ఫోన్ ట్యాపింగ్ చేశారు, నన్నే బెదిరించారని చెప్పి ఈయన ఉల్టా వెళ్ళి జూబ్లీహిల్స్ పిఎస్లో సిట్కి విచారణకి తిరుగుతాడు ఈయన. సో ఇలాంటి పరిస్థితుల్లో ఈయన పైన రౌడీ షీట్ ఎందుకు ఓపెన్ చేయట్లేదు, ఈయన ఆస్తుల్ని ఎందుకు ఈడీ కానీ సిబిఐ కానీ అటాచ్ చేయట్లేదు, ఈయన ఆస్తులన్నింటినీ అటాచ్ చేయడానికి ఎక్కడ ఎవరు ఆపుతున్నారు, సెంట్రల్లో ఎవరు ఆపుతున్నారు, స్టేట్లో ఎవరు ఆపుతున్నారు. ఈయన ఎంత యథేచ్ఛగా ఇంకా వ్యాపారాలు చేస్తున్నాడు, ఈ రోజుకి కూడా స్టిల్ నో వ్యాపారాలు చేస్తున్నాడు, బెదిరిస్తున్నాడు, భయపెట్టిస్తున్నాడు. అంటే సొసైటీలో ఈయన వెనకాల ఉన్న బ్యాక్ బోన్ ఎవరు? రేవంత్ రెడ్డి పేరు చెప్పే స్ట్రైట్ అవే చేస్తున్నాడు కాబట్టి రేవంత్ రెడ్డికి ఇందులో హస్తం ఉందా, వీటిలో వాటాలు ఉన్నాయా, ఈయన ప్రాపర్టీకి సంబంధించిన వాటాలు ఉన్నాయా? గతంలో కూడా గత ప్రభుత్వంలో ఈయనని కిడ్నాప్ చేసి తీసుకెళ్లి రిజిస్ట్రేషన్ ఆఫీసులో వేలిముద్రలు వేయించుకొని ప్రాపర్టీలు రాయించుకున్నారు అని స్పెక్యులేషన్ కూడా జరిగింది. అలా కూడా చాలా ప్రాపర్టీస్ ఈయన నష్టపోయారు. ఎందుకంటే ఈయన చాలామంది ప్రాపర్టీని కబ్జా చేసిన క్రమంలో ప్రభుత్వ అండదండలతోనే చేశారు. సో ప్రభుత్వం కూడా ఈయన ఎదురు తిరిగేసరికి కొంత ఇతని పైన కంట్రోల్ చేసి ఇతన్ని తొక్కిపెట్టి ఇతని ఆస్తులను కూడా వెనక్కి లాక్కుంది గత ప్రభుత్వం. గత పార్టీ బీఆర్ఎస్ పార్టీ వాళ్ళ అధికారంలో ఉన్నారు కాబట్టి ఇప్పుడున్న కాంగ్రెస్ గవర్నమెంట్కి కూడా రేవంత్ రెడ్డికి నేను ముడుపులు ఇస్తున్నాను, మొన్నే 25 కోట్లు ఇచ్చాను, 50 కోట్లు ఇచ్చానని చెప్పుకుని తిరుగుతున్న పరిస్థితి. ఇప్పుడు క్షుద్రపూజలు చేపిస్తున్నా అంటాడు, ఈయనే క్షుద్రపూజలు చేపిస్తాడు, ఈయనే మొగోళ్ళపైన రేప్ అటెంప్ట్ చేస్తాడు, ఈయనే భూములు కబ్జా చేస్తాడు. గచ్చిబౌలి పోలీస్ స్టేషన్ ఎదురుగుండా 100 అడుగుల దూరంలో మర్డర్ అటెంప్ట్ జరిగింది. అది కూడా సినిమా ఆర్టిస్ట్ పైన మర్డర్ అటెంప్ట్ జరిగింది. 3 అడుగుల కత్తి తీసుకుని వచ్చి వెపన్ తీసుకుని వచ్చి నరకడానికి ప్రయత్నించబోతే ఆవిడ తప్పించుకొని బయటపడి మీడియా చుట్టూ తిరుగుతుంది, నన్ను కాపాడండి, నా వెనకాల సంజయ్ శ్రీధర్రావు పడుతున్నాడు, నన్ను చంపే ప్రయత్నం చేస్తున్నాడు, నా భూమిని కాపాడండి అని. సో ఇదంతా నెగిటివ్ ప్రాపగండా కదా. ఎక్కడ భూములకి రక్షణ ఉంది, ఎందుకు కొనుక్కోవాలి ఎన్ఆర్ఐలు కానీ ఇక్కడ తెలంగాణలో ఉన్న ఎవరైనా సరే ఎందుకు భూమి పైన ఇన్వెస్ట్ చేయాలి, తెలంగాణ రెవెన్యూ ఎటుపోతే మాకెందుకు, మా డబ్బు మా జేబులో ఉంటుంది అనే పరిస్థితుల్లో తెలంగాణ ప్రజానికం ఉంటే ఒక ఫ్లాట్ కొనాలన్నా ఒక స్థలం కొనాలన్నా
ఇలాంటి ఫ్రాడ్స్ని చీటర్స్ని ఎంకరేజ్ చేస్తున్న తెలంగాణ ముఖ్యమంత్రి అవ్వచ్చు, లేదంటే మిగతా మంత్రులు అవ్వచ్చు, మరి ఎంకరేజ్ చేస్తున్నారు. నేను వాళ్ళ బలంతోనే వాళ్ళ అండదండలతోనే నేను ఇంత చేస్తున్నా అని చెప్పి శ్రీధర్రావు చెప్తున్నారు. కాబట్టి సేమ్ టైం ఎందుకు ఈయన పైన ఎఫ్ఐఆర్ చేయరు, ఎందుకు ఈయన పైన ఛార్జ్ షీట్లు పెట్టరు, ఎందుకు ఈయన పైన రౌడీ షీట్ ఓపెన్ చేయరు, తీసుకెళ్లి లోపల ఎందుకు వేయరు అని చెప్పేసి 3 కమిషనరేట్లను అడుగుతున్నాయి. ఎందుకంటే 3 కమిషనరేట్లో ఈయన పైన కేసులు నమోదై ఉన్నాయి. సో ఇవి కాకుండా సివిల్ డిస్ప్యూట్లు చాలా ఉన్నాయి. వీటిపైన ఈడీ ఎంక్వైరీ ఎందుకు చేయరు, సిసిఎస్కి ఈయన ప్రాపర్టీస్ అని అటాచ్ ఎందుకు చేయరు, వాటిని అమ్మకుండా ఎందుకు చర్యలు తీసుకోరు, ఎక్కడికక్కడ డిస్ప్యూట్లు తేల్చే ప్రయత్నం ఎందుకు ప్రభుత్వాలు తీసుకోవట్లేదు. ఇలాంటి 420లు ఇలాంటి చీటర్స్ వల్ల, ఇలాంటి ఫ్రాడ్స్ వల్ల తెలంగాణ రియల్ ఎస్టేట్ డమాల్ అంటుంది. దీనికి నింద ఎవరి మీద వేస్తున్నారా అంటే రంగనాథ్ గారు లాంటి వాళ్ళ పైన. ఎందుకంటే హైడ్రా పేరుతో ఆయన ఏదో కూల్చేశాడు, అందుకనే వీళ్ళు కొండ మానేశారంటున్నారు. ఆయన కూల్చిందేమో చెరువుల పక్కన, సిటీలో ఇంకా చెరువులే తప్ప భూమి లేదా. మిగతా ఉన్న భూములన్నింటినీ ఇట్లాంటి కబ్జాకోరులు కాజేస్తే ఈ కబ్జాకోరుల పైన ప్రభుత్వాలు దయ చూపించి వీళ్ళని కాపాడుకుంటూ వస్తుంటే ఏ రకంగా తెలంగాణలో రియల్ ఎస్టేట్ డెవలప్ అవుతుంది, ఏ రకంగా తెలంగాణ డెవలప్ అవుతుంది. తెలంగాణ రెవెన్యూ మొత్తం పడిపోయిందంటే ఇలాంటి చీటర్స్ 420సే. మేము యూట్యూబ్ ఛానల్స్లో కావచ్చు, మెయిన్ స్ట్రీమ్ ఛానల్స్లో కావచ్చు కొన్ని వందల మంది మొత్తుకుంటున్నారు రేవంత్ రెడ్డి గారికి ఇంకా అర్థం కాకపోతే ఆయన ఇదిని ఆయనే చెడగొట్టుకున్నట్టు, ఆయన పేరు ఆయనే చెడగొట్టుకున్నట్టు. సో స్ట్రైట్ అవే సంధ్యా శ్రీధర్రావు రేవంత్ రెడ్డి గారి పేరు చెప్పే నేను ముడుపులు ఇచ్చాను, 100 కోట్ల రూపాయలు ముడుపులు ఇచ్చానని చెప్పుకొని తిరుగుతున్నారు. కాబట్టి దీనిపైన వీళ్ళే సుమోటుగా యాక్షన్ తీసుకోవాలి, లేదంటే ఉన్న ఎఫ్ఐఆర్లు బేస్ చేసుకునైనా సరే ఆయన పైన రౌడీ షీట్ ఓపెన్ చేసి ఒక 3-4 సంవత్సరాలు సిటీ నుంచి బహిష్కరిస్తారో లేదంటే అరెస్ట్ చేస్తారో చేయాలి. చిన్న చిన్న యూట్యూబ్ ఛానల్స్లో ఫైట్ చేసే యూట్యూబర్స్ మీద ఉన్న కోపం ఇంత పెద్ద ఫినాన్షియల్ ఫ్రాడ్స్, రియల్ ఎస్టేట్ ఫ్రాడ్స్, కబ్జాకోర్ల పైన లేదంటే బెదిరింపులకు పాల్పడే గూండాల పైన, ఇంత పెద్ద మాఫియా పైన ఎందుకు ప్రభుత్వాలు చర్యలు తీసుకోవు. కమిషనర్లు పెద్ద పెద్ద మాటలు చెప్తారు, పోలీస్ కమిషనర్లు, డీసీపీలు కావచ్చు, పోలీస్ స్టేషన్కి వెళ్తే చిన్న దొంగతనం పిట్టి కేసు చేసిన ఒక దొంగలా చూస్తారు. మరి వీడు ఇన్ని కోట్ల స్కాములు చేస్తుంటే, ఇంతమందిని ఇబ్బంది పెడుతుంటే, గచ్చిబౌలి పోలీస్ స్టేషన్ ఎదురుగుండా నడి రోడ్డు పైన హత్యా ప్రయత్నం చేస్తే వాడిపైన ఎఫ్ఐఆర్ బుక్ చేయడానికి ఎందుకు జంకింది ప్రభుత్వం కావచ్చు, పోలీసు యంత్రాంగం కావచ్చు. దీనిపైన డీజీపీ ఫోకస్ పెట్టాలి. వీటిపైన ఖచ్చితంగా కేసు బుక్ చేసి ఇమీడియట్గా రౌడీ షీట్ ఓపెన్ చేయాలి. ఈడీ లాంటి ఆర్థిక నేరాలు పాల్పడుతున్న వీళ్ళ లాంటి వాళ్ళపైన ఈడీ కూడా దృష్టి పెట్టాలి. సిబిఐ కేసులు లాంటివి కూడా వీళ్ళపైన వేస్తే తప్ప తెలంగాణలోని ఎవరైతే భూమి కాపాడుకోవాలి, భూమి నేను ఒక స్థలం కొనుక్కోవాలి, ఇల్లు కట్టుకునే వాళ్ళు అనే వాళ్ళకి కొంచెం ధైర్యంగా ఉండాలి అంటే ఇలాంటి వాళ్ళపైన చర్యలు తీసుకోవాలి. థ్యాంక్ యూ.